వేంపల్లి పట్టణంలో ఆమ్ ఆద్మీ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, జిల్లా కో కన్వీనర్ దాదాపీర్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా పార్టీ చిహ్నాలతో కూడిన స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలోని ఈరోజు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ స్థూల స్తంభన ఏర్పాటు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు 13 సంవత్సరాల తర్వాత ఈరోజు విద్య గురించి, వైద్యం గురించి, ఉచిత కరెంటు గురించి, తాగునీరు, సాగునీరు గురించి మాట్లాడే అంశాన్ని తీసుకొచ్చే ప్రభావం ఏవైతే ఉందో అది ఢిల్లీలోని 2012లో ఏర్పాటు చేసినటువంటి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరి దశాబ్దాల తరబడి చరిత్రలో ఉన్న పార్టీ ఈరోజు పేదల విద్య గురించి, వైద్యం గురించి మాట్లాడుతుందంటే దేశ ప్రజలు యావత్తు గ్రహించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక సామాన్య వ్యక్తి పార్టీ. డబ్బు ప్రలాభం, వర్గ ప్రలాభం, మధ్య ప్రభావం, డబ్బు ప్రభావం లేని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఢిల్లీ సంబంధించింది, హిందీ భాషకు సంబంధించిందని మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మరియు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మనలో కొంతమంది అపోహలు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అర్థం సామాన్యుడి పార్టీ. సామాన్య ప్రజలకు విద్య, వైద్యం, ఉచిత కరెంట్, తాగునీరు, సాగునీరు, రైతుకు మద్దతు ధర ఇవ్వాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఆకాంక్ష. మరియు ఈరోజు మరో ఒక గర్వమైన అంశం ఏంటంటే భారతీయ రాజ్యాంగం దినోత్సవం అంటారు. దీనికి న్యాయ వ్యవస్థ రోజు కూడా అని అంటారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరగాలి. అన్యాక్రాంతానికి గురవుతున్నారు. ధనబలం, ప్రోత్బలం ఉన్న వాళ్ళకే న్యాయం దక్కుతుంది. సాధారణ దేశ పౌరుడైనటువంటి ఒక పౌరుడికి న్యాయం కూడా అందలేదని ఇప్పటికే చాలా అంశాల్లో మనం చూసాం. ఈరోజు ఈ మహత్తరమైన న్యాయ దినోత్సవం సందర్భం కూడా మేము చట్టసభలకు మరియు న్యాయస్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కోరేది సగటు భారతీయునికి న్యాయం చేసే దిశగా కార్యాచరణ ఉండాలి. సంవత్సరాల తరబడి కోర్టులో కేసులు నలిగిపోతున్నాయి. ధనవంతుడు ఇంగారంత ప్రోత్బలానికి గురవుతున్నాడు. సామాన్య పౌరుడు అణిచివేతకు గురవుతున్నాడు. ఇది ఇటీవల కాలంలో ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా మనం చూసాం. సామాన్య ప్రజలకు న్యాయం దొరకడం లేదని. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున యావత్ ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో నలుమూలల్లో సామాన్య ప్రజలకు, ఒక భారత పౌరుడికి న్యాయం చేసే దిశగా న్యాయ వ్యవస్థ పని చేయాలని కూడా మేము న్యాయ వ్యవస్థకు అభ్యర్థిస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున. మరియు ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీకి సంసిద్ధంగా ఉంది. ఎవరైతే న్యాయం కోసం, హక్కుల కోసం, సామాన్య ప్రజల కోసం మాట్లాడే వాక్చర్యం పెడతారో వారి అందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాం. రండి, మన వార్డులలో, మన ఇళ్ల పరిసరాల్లో ఉన్న సమస్యలను మనమే పరిష్కరిస్తుంటాం. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇది ధనవంతుల పార్టీ కాదు. ఇది పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ కాదు. ప్రతి ఒక్కరూ గ్రహించాలి. రాబోయే స్థానిక సమస్యల్లో ఎన్నికలలో సిద్ధంగా ఉండాలి పోటీ చేసేందుకు. రావాల్సిన మన హక్కులను మనం రాబట్టుకునే దానికి, మన యొక్క వ్యవస్థలను మనం సమర్థంగా ఏర్పరచుకునే దానికి మనం ముందుకు రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రజలందరికీ ఈరోజు పిలుపునిస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ.